న్యూస్ అనేటువంటి ఒక ఛానల్లో నేను ఒక లైవ్ డిబేట్కి వెళ్ళడం. నా పేరు విజయవిహార రమణమూర్తి. నేను హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ ప్రధాన కార్యదర్శిని, జయభారత్ సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శిని. మతాన్ని రాజకీయవాదులు ఏ విధంగా రాజకీయ నాయకులు ఉపయోగించుకుంటున్నారు, చొరబడి ఏ విధంగా సంస్కృతి పాడు చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని చర్చిద్దామని బీఆర్కే న్యూస్ ఛానల్ నుంచి నాకు పిలుపు రావడంతో నేను వెళ్ళడం జరిగింది. సాయంత్రం 5 గంటల సమయంలో అక్కడ కశ్యపరెడ్డి అనేటువంటి వ్యక్తి, అంతకుముందు 1-2 సార్లు డిబేట్లో ఆయన నేను చూశాను. అప్పుడు కూడా ఇంతే దురుసుగా నరికేస్తాం చంపేస్తాం అనేటువంటి మాటలను ఇచ్చి వేలు చూపిస్తూ, కెమెరాల వైపు కూడా ఇలా వేలు చూపిస్తూ నరికేస్తాం చంపేస్తాం చెప్పేవాడు. అట్లా చెప్పకూడదు. మోదీ గారు, భాగవత్ గారు కూడా ఇట్లాంటి పనులు ఇలా చంపడం అనేది చేయమని చెప్పలేదు. అంటే వాళ్ళు కాదు ఠేకేదారులు, నేనే ఠేకేదారుని, నేనే చేస్తాను ఏదైనా అనే మాటలు కూడా ఆయన గతంలో అన్నాడు. ఇలాంటి మాటలు కూడా మనకి గతంలో రికార్డ్ అయినాయి ఛానల్స్లో. తర్వాత నిన్న ఆయన కనిపించినప్పుడే ప్రైవేట్ సంభాషణలో ఆ చర్చ ప్రారంభం కాకముందే హిందూ రాష్ట్రానికి ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని నరికేస్తాము చంపేస్తాము అని చెప్పడం అనేది, హిందూ రాష్ట్రం వచ్చేదాకా ఇది నడుస్తుంది అనేటువంటి మాట కూడా ఆయన చెప్పాడు. అది మొదట ఆయన ప్లాన్ చేసుకొచ్చినట్టు నాకు అనిపించింది. చర్చ ప్రారంభమైంది కేవలం 2 నిమిషాలు. ఆ 2-3 నిమిషాల్లో నేను మ్యాటర్ ప్రజెంట్ చేస్తున్నాను. సబ్జెక్ట్ ఏమిటంటే మతాన్ని రాజకీయ నాయకులు ఎట్లా ఉపయోగించుకుంటున్నారు, రాజకీయ పార్టీలు ఎలా ఉపయోగించుకుంటున్నారు అంటే ఒక రాజకీయ పార్టీని ఒక మతాన్ని గురించి కాదు, మొత్తంగా అసలు అన్ని మతాలు, ఇస్లాంని, హిందూ మతాన్ని, క్రైస్తవాన్ని కూడా రాజకీయ నాయకులు ఉపయోగించకూడదు అనేటువంటిది మా ఉద్దేశం. ఇది గతంలో కూడా మేము అనేక సందర్భాలు చెప్పున్నాం. నేను దాన్ని ప్రజెంట్ చేస్తూ ఇవాళ నితిన్ నబీన్ గారి యొక్క ఒక ఊరేగింపులో హనుమంతుడి ఆహార్యంలో ఒక కళాకారుడి చేత డ్యాన్స్ చేస్తూ బీజేపీ జెండా పట్టించడం అనేది సబ్జెక్ట్గా వాళ్ళు మాట్లాడితే ఇలాంటివి గతంలో కూడా జరిగినాయండి అని నేను రాముడికి సంబంధించి అయోధ్యలో పెట్టినటువంటి కట్అవుట్స్ కానీ నేను కొన్ని ఫొటోస్ చూపించి దానికి సంబంధించిన చరిత్రని జస్ట్ ఒక 30 సెకండ్స్లోనే ప్రస్తావిస్తూనే చివరన మన హైదరాబాద్లోనే మోదీ గారు వచ్చినప్పుడు శ్రీకృష్ణుని యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క విశ్వరూపానికి సంబంధించినటువంటి ఒక ఫోటో, అంటే ఒక బొమ్మ చిత్రం అనమాట, ఫోటో అనకూడదు, దాన్ని ఒక పెయింటింగ్ అనుకోవాలి. ఆ పెయింటింగ్లో వాళ్ళు చేసిన దుర్మార్గమైన మార్పు ఏమిటంటే శ్రీకృష్ణుని యొక్క తలకి బదులు, శ్రీకృష్ణుని యొక్క ముఖానికి బదులు మోదీ ముఖాన్ని పెట్టారు దాంట్లో. ఇది ఇట్లా చేయడం అనేది హిందువుల మనసులు గాయపరచడమే కదా. హరహర్ మోదీ, ఘర్ మోదీ అనడం, హరహర మహాదేవ బదులు అటువంటి నినాదాన్ని ఇవ్వడం హిందువుల మనసులు గాయపరచడమే కదా. మతాన్ని ఉపయోగించకుండా నేను చెప్తున్నాను. నేను ఆ ఫోటో చూపించగానే ఆ మనిషికి మరి ఎందుకు ఆవేశం కలిగిందో నాకు ఇప్పటికి కూడా ఆ విషయం అర్థం కాలేదు. ఆయన ఇలా కొడతామంటే కొట్టు నువ్వు మరి అంటే వెంటనే అతను కొట్టడం అనేది జరిగింది. నాకు యాక్చువల్గా ఫిజికల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అక్కడ దెబ్బ తగలడం నాకు కొంచెం చాలా ఇబ్బంది కలిగింది నిన్న. అది ఎక్కడో గల్లీలో జరిగితే, ఎక్కడో మన ఇంటి పక్కన జరిగితే, ఎక్కడ ఎవరు లేనప్పుడు నేరం జరిగితే వేరు. బాహాటంగా వేల మంది, లక్షల మంది చూస్తున్నారు. ఇది లైవ్ నడుస్తున్నది, ఆల్రెడీ శాటిలైట్ టీవీ యొక్క లైవ్ అనేటువంటి తెలిసిన తర్వాత కూడా ఎటువంటి జంకు లేకుండా నరికేస్తామని చెప్పడం కానీ, లేకపోతే కొట్టడం కానీ, ఇటువంటివి బాహాటంగా జరిగేటువంటి నేర ప్రవృత్తి ఉన్నటువంటి పరిస్థితి రావడం అనేది చాలా బాధాకరం. అది చాలా నిన్న దానికి సంబంధించి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. మరి వాళ్ళు ఎటువంటి దర్యాప్తు చేస్తారు. నిన్న ఉస్మానియా హాస్పిటల్ కూడా వెళ్ళి నేను అక్కడ MLC తీసుకొని మెడికల్ లీగల్ సర్టిఫికేట్ని వారికి అది ఇవ్వడం అనేది జరిగింది. అది వారు FIR ఎప్పుడు చేస్తారు, ఏం చేస్తారు అనేది అది చూడాల్సింది. ఇవాళంతా కూడా దానికి సంబంధించి హిందూ మతంలో పెద్దలు ఇంకా ఇక్కడికి రానిటువంటి వాళ్ళు, ఎందుకంటే కేవలం కొన్ని గంటల గ్యాప్ కాబట్టి చాలా తక్కువ మంది ఇక్కడికి వచ్చారు. కానీ మేము అవసరమైతే కొన్ని వందల మంది సాధువుల్ని ప్రజెంట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఈ ఫీల్డ్లో మేము పనిచేస్తున్నాం, హిందూ సమ్మేళనాలు పెట్టి ఉన్నాం. ఆ రకంగా అనేక కార్యక్రమాలు నెల గంటకు చేసే మనిషిని కాబట్టి మేము చేయగలుగుతాం ఆ పని హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ సంస్థ తరఫున. అలాగే మిత్రులు ఇస్లాం తరఫున క్రైస్తవ మతానికి సంబంధించిన విషయం కాదండి. ఇది ఒక ధర్మం కాదు, ఒక మానవత్వానికే మచ్చ. మీరు మాట్లాడడానికి కూర్చున్నప్పుడు అవతల మనిషిని నేను కొట్టేయగలుగుతాను, నరికేయగలుగుతాను, చంపేయగలుగుతాను అనేటువంటి కల్చర్ ఏదైతే ఉందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటివి జరగకుండా ఉంటే బాగుండేది. రాజకీయ పార్టీలు మతాన్ని ఉపయోగించుకోవడం మానేసినప్పుడు కార్యకర్తలని మత ధర్మాలు, నైతికమైనటువంటి విలువలు, నోబెల్ వాల్యూస్ ఏవైతే మతాల్లో ఉంటాయో వాటిని కాకుండా తమ రాజకీయ అవసరాల కోసం ట్రైనప్ చేసుకోవడం, విద్వేషాన్ని నూరిపోయడం అనేది జరగడం వల్ల ఇలాంటివి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఇటువంటి పనులు అందరూ కూడా ఈ పెద్ద సంస్కృతి, విష సంస్కృతిని నివారించడానికి ఎవరు ఏం చేయాలనేది సమాజంలో వాళ్ళు ఆలోచించుకోవాలనేటువంటి పరిస్థితిలో ఉన్నాం అనేది మేము చెప్తున్నాం. ఎగ్జాక్ట్గా అంటే వ్యక్తి వెనకాల ఒక భావజాలం ఉంది, అది విద్వేషపూరితమైనటువంటి భావజాలం. అది నా మాట కాదంటే నేను కొట్టేస్తాను, చంపేస్తాను, నేను మతాన్ని నేను నిర్వచిస్తాను, నువ్వు కాదంటే నేను కొడతాను,
నేను ఏం చేయొచ్చు. ఇటువంటి విద్వేషపూరితమైన భావజాలని కొన్ని సంస్థలు ఎప్పటి నుంచో డెవలప్ చేస్తూ ఉన్నాయి. అది మనకి హిందూ మతంలో, ఇస్లాం మతంలో ఎప్పటి నుంచో రకరకాల, మీరు తస్లీమా నస్రీన్ వచ్చినప్పుడు ఆమె మీద దాడి జరగడం అనేది హైదరాబాద్లో మీకు గుర్తుండే అనుకుంటున్నాను. అది జరిగి ఒక 20 years బ్యాక్ అనుకుంటున్నాను నేను. ఇట్లాంటివి జరుగుతున్నాయి. అయితే ఇవాళ ఏదైనా కొట్టినా తప్పు లేదు. ఇప్పుడు గోరక్షకులు అనేటువంటి పేరు మీద అనేక మందిని చంపడం అనేది చూసాం. అది ఈ నేరాలు కూడా ఎక్కడన్నా ఒక ప్రైవేట్గా జరిగేటువంటి నేరాలుగా ఉండేవి. కానీ బాహాటంగా కెమెరా ముందు ఎవరినైనా కొట్టచ్చు అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి బరితెగింపు అనేది జరుగుతుంది. విద్వేష భావజాలానికి సృష్టికర్తలుగా ఉన్న వాళ్ళు, మతోన్మాద భావజాలాన్ని ఎవరు ప్రమోట్ చేస్తున్నారో, ఎవరు తయారు చేస్తున్నారో వాళ్ళు దీని వెనకాల ఉన్నారని ఒకటి ఏంటంటే, నా ప్రవృత్తి ఏంటంటే, నా వెనకాల ఎవరు ఉండే అవకాశం లేదు. ఎవరైనా ఉంటే కనుక ఫస్ట్ నేనే చెప్తాను. నేను కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని అంగీకరించే వ్యక్తిని కాదు. నా వెనకాల కమ్యూనిస్ట్ పార్టీలు ఎప్పుడూ లేవు. నేను విజయవిహారం పత్రిక నడిపినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలకి, మావోయిస్ట్ పార్టీలకి, ఆర్ఎస్ఎస్కి, తెలుగుదేశం, కాంగ్రెస్ అందరి మీద కూడా నేను రాసిన వ్యక్తిని, ఘర్షణ పడిన వ్యక్తిని. వాళ్ళు ఒక అన్యాయం జరుగుతుందని వాళ్ళు కమ్యూనిస్టులో, లేకపోతే మరెవరు ప్రజాస్వామికవాదులు, దళితులు ఇంకా చాలా మంది ఖండిస్తారు. కానీ కమ్యూనిస్ట్ పార్టీలు నా వెనకాల ఉండగా నేను కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాన్ని కానీ, మార్క్సిస్ట్ కార్యక్రమాన్ని కానీ అనుసరించి ఏం పని చేస్తాను? కమ్యూనిస్ట్ పార్టీ ఓటేమన్నప్పుడు నేను చెప్పానా? వాళ్ళ వేదికలు ఎక్కడ ఎందుకు నాన్ సెన్స్ మాట్లాడి కూడాను? అంటే మాకు నచ్చని వాళ్ళంతా కమ్యూనిస్ట్ అంటే మీ ఇష్టం. కమ్యూనిస్ట్ పార్టీ రిక్రూటింగ్ అథారిటీని ఎవరైనా తీసుకున్నారేమో, వాళ్ళు నన్ను కూడా కమ్యూనిస్ట్ పార్టీలో చేరుదామని, దేశంలో ఎవరు కనిపిస్తాను కమ్యూనిస్ట్ పార్టీలో చేరుదాం అని అనుకుంటున్నారు. ఆ రిక్రూట్మెంట్ ఏజెంట్లకు నమస్కారం. నేనైతే కమ్యూనిస్ట్ పార్టీలో చేరట్లేదు. వాళ్ళ సంస్థ వాళ్ళ పద్ధతిగా వాళ్ళు పని చేసుకుంటారు. మా పద్ధతిలో మేము పని చేసుకుంటాం. ఏదైనా దాడి జరిగితే వాళ్ళు ఖండిస్తారు. మా వెనకాల ఎవరు లేరండి. గతంలో రంగనాథన్ మీద దాడి జరిగినప్పుడు చాలా మంది కూడా స్పందించారు. మీ విషయం రంగరాజన్ అవును. కానీ మీ మీద దాడి జరిగినప్పుడు ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి ఎవరు కూడా స్పందించినటువంటి దాఖలాలు ఇక్కడ. ముఖ్యమంత్రి ఏం చేస్తారో ఆయన చెప్పుకోవాలి, నేను చెప్పలేను. నేను అనేది ఏంటంటే, రంగరాజన్ గారి మీద దాడి జరిగినప్పుడు మేము పెద్ద వేదనాథం అని పెద్ద కార్యక్రమం చేస్తాం. వెర్రి వాళ్ళు కలిసాం. వారు మాకు చాలా ఆప్తులు, చాలా ముఖ్యులు. అంటే ఈ విషయంలో కంపారిజన్ పక్కన పెడితే, ఆ రోజు కూడా ఆయన కొట్టాల్సిందే, తప్పేం లేదని చెప్పిన వాళ్ళు, ఆ కొట్టినటువంటి క్రిమినల్ని తీసుకెళ్లి టీవీ ఛానల్స్లో మాట్లాడించిన వాళ్ళు, అతను సపోర్ట్ చేసిన వాళ్ళు అప్పుడు కూడా ఉన్నారండి. అది అటువంటి వెర్రి ధోరణిలో మనం అడ్డుకట్ట వేస్తుంటే బాగుండేది. అంటే అది లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. రేవంత్ రెడ్డి గారు కానీ, రాజకీయ నాయకులు గారు ఎందుకు స్పందిస్తారో స్పందించలేదని నేను వ్యాఖ్యానించదలుచుకోలేదు. నాకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు అది దానికి కారణం నేను చెప్పలేను. రమణమూర్తి గారిని చెప్పుతో కొట్టడం కరెక్టే అని చెప్పేసి సోషల్ మీడియాలో, వాట్సాప్ స్టేటస్లో విపరీతంగా మరో వర్గం వైరల్ చేస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? విపరీతమైనటువంటి వికృతమైన మనస్తత్వం ఉన్న వాళ్ళు కొట్టడం కరెక్టే అంటారు, నరకడం కరెక్టే అంటారు, చంపడం కరెక్టే అంటారు, రేపులు చేయడం కరెక్టే అంటారు, మాస్ రేపులు చేయడం కరెక్టే అంటారు. మాస్ రేపులు చేసి, హత్యలు చేసి బయటకు వచ్చిన వాళ్ళకి బొట్లు పెట్టి జై శ్రీరామ్ నినాదాలతో బయటకు తీసుకురావడం కరెక్టే అంటారు. ఇంకా చాలా చెప్తారు. వాటిని ఏమంటారు? వాళ్ళని చూసి జాలి పడతాం. అది తప్పు అని చెప్తాం. అంతకంటే ఏం చెప్తాం? ఎవరినైనా కొట్టడం అనేది మీ దగ్గర వాదన లేనప్పుడు, మీ దగ్గర సమాధానం లేనప్పుడు. అయోధ్య రాముడికి సంబంధించి దొంగతనం జరిగింది, లేకపోతే మరొక విషయం మీద దుర్మార్గం జరిగింది.